భయం లేదు, భయం లేదు అని చెప్పి కామెంట్ చేస్తూ ఆయన స్పీచ్‌ని కంటిన్యూ చేశారు. పవన్ కళ్యాణ్ గారు భయం లేదు అంటున్నారు కాబట్టి, జనసేన పార్టీ స్థాపితం కాడి నుంచి 2014లో పార్టీ ఓడిపోతుంది అని భయంతోనే ఆయన పోటీ చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే 2019లో సింగిల్‌గా అయితే ఓడిపోతాననే భయంతో అటు మాయావతి గారి బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీని క్లబ్ చేసుకొని, మరోవైపు సిపిఐ పార్టీని కూడా క్లబ్ చేసుకొని కూటమిగా ఏర్పడి ఓడిపోతామనే భయంతోనే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే 2024లో కూడా సింగిల్‌గా అయితే ఓడిపోతాననే భయంతో ఏం చేశారు, అటు టీడీపీని కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు, ఇంకోటి బీజేపీతో కూడా కలిసి 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అంటే గడిచిన 3 టర్మ్స్‌లో కూడా జనసేన పార్టీ ఓడిపోతుంది అనే తెలిసే భయంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనే భయంతోనే 3 సార్లు 3 స్ట్రాటజిక్‌గా ఆయన అడుగులేశారు.